శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర భాద్రపద బహుళ చవితి గురువారం. ఈరోజు సెప్టెంబరు 11, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:55 లాగైతే 10:44 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:49 లాగైతే 3:38 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 2:31 లాగైతే 4:01 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు అశ్విని నక్షత్రం. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాడికి ఆరోగ్యం చేకూరుతుంది, కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాడికి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాడికి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాడికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పితరాశిదానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయాలు ఏర్పడతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు గురు రాహులు కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురిచండాలంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తం అవ్వవలసిందిగా మనకు శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం. అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి చెరుకు రసంతో అభిషేకించినట్లయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడు.